రీసెంట్గా మన జ్యోతక్క గారు చేసిన తిరుపతి వీడియో చూడండి. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదంటే ఫస్ట్ టైం అడుక్కున్నారంట. మీరు అడుక్కోకపోయినా అక్కడ పెడతారు, అది గుర్తుంచుకోండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి క్రితమే నేను ఒక వీడియో చూశాను, శివజ్యోతి గారి వీడియో అనమాట. ఆవిడ మీద ఉన్న గౌరవం అన్నీ నాకు ఆ ఒక్క వీడియోతో మొత్తం పోయాయి. ముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ముందేదో నచ్చేది, కానీ తర్వాత ఆవిడ చేసే ప్రమోషన్స్కి వాటికి నాకు అసలు చాలా చాలా చిరాకు అనిపించేది. బట్ ఇప్పుడు ఒక వీడియో సడన్గా నేను చూశాను. అది చూసాక రియాక్ట్ అవ్వకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. బికాస్ మనం అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని కానీ స్వామివారి ప్రసాదాన్ని కానీ ఎంత బాగా మనము అది మనకు ఒక సెంటిమెంట్. అలాంటి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ ప్రసాదాన్ని కించపరుస్తూ వాళ్ళ వీడియోలో వాళ్ళు ఒకళ్ళు లైన్లో నించుంటున్నప్పుడు ప్రసాదం మనందరికీ ఇస్తారు కదా, తింటూ అదంట తీసుకోవడం వాళ్ళకి బిచ్చగాళ్ళు తీసుకునేటట్టంట. అసలు ఆ మాటలు వింటుంటే అసలు ఎలాగంటే అలా అనిపించేస్తుంది, పిచ్చ కోపం వస్తుంది. రిచెస్ట్ బిచ్చగాళ్ళంట, అందులో తీసుకున్నా. అంటే మీకు ఎలా కనిపిస్తున్నారు? అక్కడ లైన్లో నించున్న వాళ్ళందరూ బిచ్చగాళ్ళ? మరి మేమందరూ వెళ్ళిన ప్రతిసారిని కంపల్సరీ ఎక్కడ ప్రసాదం లైన్లు క్యూలు ఉంటాయి కదా, క్యూల్లోని వాళ్ళు ఎందుకు ప్రసాదాలు ఇస్తారు? ఆకలి దప్పులు తీర్చడమే స్వామివారి మెయిన్ కర్తవ్యం. సో మనకి ప్రతి చోట వెళ్ళిన ప్రతి దగ్గర లైన్లోని ఆకలి ఎవరికి ఉండకుండా ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని ఇస్తారు. దాన్ని మీరు ఎలా కించపరిచి మాట్లాడతారండి? అంటే మేము అందరం బిచ్చగలమా? వెళ్ళిన వాళ్ళందరం కాదు కదా. సో మీరు దీనికి కంపల్సరీ మీరు కానీ దీనికి రియాక్ట్ అయ్యి సారీ చెప్పకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు దయచేసి ఆ వీడియోకి మళ్ళీ ఇంకో వీడియో చేస్తారో ఏం చేస్తారో మాకు తెలీదు, మీరైతే క్షమాపణ చెప్పాల్సిందే. అంత తేలిగ్గా కనిపిస్తుందా? అంటే మీరు 4 డబ్బులు సంపాదించిన వెంటనే స్వామివారు ప్రసాదాన్ని కూడా మీరు అది బిచ్చగాళ్ళు మాత్రమే తీసుకుంటారు అనే టైప్లో మీరు ఆలోచిస్తున్నారా? దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండేటప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. వీడియో చేసేటప్పుడు మీరు వాయిస్ ఓవర్లో ఇచ్చుకుంటారు, తెలుసు కదా, తెలియక కాదు కదా. ఆ మాట ఎలా అంటారు అంటే మీ లైన్లో వెనకాల మిగతా వాళ్ళు కూడా అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా తీసుకుంటారు, బిచ్చగాళ్ళు అయిపోతారా వాళ్ళు? ఇలాంటివి ఎప్పుడు మాట్లాడద్దు. ఇలాంటివి మేము సహించము, జాగ్రత్త.